ప్రస్తుతం కూటమి యొక్క పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? యువత చూస్తా ఉంటే రోడ్డు మీద దిగాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు చూస్తే ధర్నాలు, నిరసనలు అని చెప్పి వాళ్ళు దిగుతా ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం బావుంటే ఈళ్ళు మొత్తం రోడ్డు మీద దిగాల్సినంత అవసరం వాళ్ళకి ప్రజలకి ఏమొచ్చింది? కూటమి ప్రభుత్వమే మేము మంచి చేస్తున్నాం, మంచి చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ, బయట చూస్తా ఉంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలకి అందుబాటు ధరలు లేవు. ఇట్లా చూస్తే పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తు ధరలు పెరిగిపోయినాయి. అన్నీ చూసుకుంటా ఉంటే చాలా వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ఏ రకంగా ఎవరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఏ రకంగా ఏం చేసి ఇబ్బందులు పెడతారో అని చెప్పి మాట్లాడలేదు ప్రజలు. ప్రజలు చూసుకుంటా ఉంటే మహిళలకు చూస్తూ ఉంటే నెలకు 1500 అని చెప్పారు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. మీరు చెప్పిన హామీలే మీరు కరెక్ట్గా చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన హామీల్లో 90% నెరవేర్చారు. మీరు చూస్తూ ఉంటే మీరు ఇచ్చిన 6 హామీలు కూడా మీరు నెరవేర్చలేకపోతున్నారు. ఇట్లా చూస్తే మేము చేశామని చెప్పి ఇంటింటికి తిరిగి మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఇది ఏ మాత్రం ఇది కాదు. మీరు ప్రజల్ని ఒకసారి మైకులు లేకుండా, కెమెరాలు లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కుంటే వాళ్ళే చెప్తారు. అంటే నాలుక మందం నేను సూపర్ 6 అమలు చేస్తానని చెప్తున్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. మరి దానికి ఏమంటారు సార్ మరి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏం చెప్పారంటే, గవర్నమెంట్లోకి మేము ఎట్లాగైనా ఫామ్ అయిపోవాలి, ఏదైనా చెప్పేయాలి అని చెప్పి ఆ రోజు ఆయన సూపర్ 6 అనే హామీలు అని చెప్పి చేసేసారు. తీరా చూస్తే అది భగవంతుడికి తెలుసు అట్లా గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయిందో, ఏం చేసిందో. సరే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయడానికి ఆయనకి తెలియట్లేదు. అట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పథకం చెప్పి మరి, డేట్ చెప్పి మరి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రతి కట్టడం ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, షిప్పింగ్ హార్బర్లు కానీ, మన మెడికల్ కాలేజీలు కానీ ఎటువంటి డెవలపింగ్ చూపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారని చెప్పేసి మరి చెప్తున్నారు కదా సార్. ఆయన చెప్పంగానే అయిపోదు కదా. గూగుల్ ఉంది కదా, గూగుల్లో కొడితే ఎవరు పెట్టిందో, ఎవరు శంకుస్థాపన చేసిందో అంతా వచ్చేసింది కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి మొత్తం చేస్తే ఈ రోజున మేము చేస్తున్నాం అంటే క్రెడిట్ చోరీ మొత్తం టీడీపీ గవర్నమెంట్ తీసుకుంటాం.